వరంగల్ ఎనుమామూల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పాలనలో రాష్ట్రం కలకలలాడింది. గత 10 సంవత్సరాలలో రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు సోదరులందరికీ సీసీఐ తరఫున మనవి ఏమిటనగా పత్తిలో తేమ శాతం 8 నుండి 12 వరకు ఉండేటట్టు ఆరబెట్టుకొని తెచ్చుకొని సీసీఐ నుంచి సరైన మద్దతు ధర పొందవలసిందిగా మా మనవి అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైతుల సంక్షేమంలో భాగంగా ఎల్లవెల్లలా రైతులకు తోడుగా ఉంటూ ఇచ్చేసిన సురేఖ మేడం గారు ఏనుమాముల మార్కెట్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించి మరి దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవీందర్ అన్నకి మరియు గౌరవ అతిథులుగా వచ్చినటువంటి జిఎం సీసీఐ గారికి మరియు వేదిక మీద కూర్చున్నటువంటి సెక్రటరీ గారికి, డిఆర్ఓ గారికి, డిఎంఓ గారికి మరియు ఇన్న శ్యామన్న, కరుణాకర్ అన్న, మాకు ఎందుకు కుమార్ అన్న కనపడతారు మరి అందరికీ కూడా పేరు పేరున రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది. రైతు ఎక్కడైతే ఏడుస్తాడో ఆ రాజ్యం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు. ఇది ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి నానుడి. ఎందుకంటే రైతులు